హాయ్ అండి. చేపల కూర అనేది ఒక సాంప్రదాయ పద్ధతండి. ఆ పద్ధతి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి, వాటర్ వేసి నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి, 2 చెంచాల కారం వేసి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి, మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి, మెత్తగా గ్రైండ్ ఉంచేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 చెంచాల దాకా ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఎండుమిర్చిని వేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసేసి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న ఫ్రెష్ చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని, బాగా కలిపి ముక్క మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని, ఒక చెంచాడు ఎండు కొబ్బరిని కూడా వేసేసి, హై ఫ్లేమ్‌లో గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలండి. చివరకు 2 చెంచాల ధనియాల పౌడర్ వేసేసి, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి, ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు గుమగుమలాడే చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. సో, చూసారు కదండీ! మన సాంప్రదాయ పద్ధతి అనేది ఎంత బావుందో. మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచ్.